చూసారు కదా, మనం ఇప్పుడు జిప్ కుట్టుకోవడానికి ఫస్ట్ ఒక క్లాత్ని వీ షేప్లో మనం కుట్టుకుని కట్ చేసేసుకున్న దాన్ని మనం లోపలికి మర్చి ఇప్పుడు జిప్ కుట్టుకోవాలి. జిప్ ఓపెన్ చేసేసి దాన్ని పెట్టి కుట్టాలి. దానికన్నా ముందు మనం ఒకసారి దీన్ని టాప్ స్టిచ్ చేసేద్దాం. అప్పుడు లోపలికి తిప్పిన క్లాత్ మనకు బయటికి రాకుండా ఉంటుంది. అలా పెట్టి మనం జిప్ కుట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ క్లాత్ని మనం లోపలికి తిప్పి కుట్టేసుకుందాం. ఇలాగా లోపల తిప్పి కుట్టేసుకోవాలి. ఈ షేప్ వచ్చి మళ్ళీ అటువైపు కూడా అలాగే క్లాత్ లోపలికి తిప్పి కుట్టేసుకోవాలి. చూసారు కదా, కుట్టడం అయిపోయింది. ఇప్పుడు జిప్ కుట్టుకోవాలి. తర్వాత మనం ఇలాగా సేమ్ కలర్ జిప్ అయితే కరెక్ట్గా ఉంటుందండి. ఫ్రంట్ మనకి ఐరన్ ఇది ఉంటుంది కదా, అక్కడ వరకు మర్చుకొని అలా పెట్టి కుట్టాలి. చూసుకోవాలండి, ఆ ఐరన్ దాని మీద నీడిల్ పడకుండా మటుకు చూసుకోవాలి. పడిందా సూదిరిగిపోద్ది. అక్కడే ప్రాపర్ ఉండాలి. అలాగే నాకు తీసేస్తే మనకి జిప్పు పట్టదు, వచ్చేస్తుంది బయటికి. అలాగా లైన్గా జిప్ని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అక్కడ వరకు వచ్చాక ఒకసారి చిన్న రఫ్ లాగేసి పైకి ఎత్తి దాన్ని జిప్ని ముందుకు లాగేయాలి. అంటే క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తేనే మనం కింద కుట్టగలం. క్లోజ్ చేసేసి మళ్ళీ మనం ఎక్కడి నుంచి ఆపామో అక్కడి నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మనకి 2 సైడ్లు లేస్ ఉంది కదా, అది సేమ్ ఒకే లైన్లో వచ్చేటట్టు చూసుకోవాలి.
అలాగే రిటర్న్ తిప్పి కూడా మనం అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఎత్తి దాన్ని కిందకి లాగేయాలండి. జిప్ ఓపెన్ చేయాలి. అప్పుడే మనకి ఇక్కడ స్టిచ్ కదులుతుంది, లేదా జిప్ అడ్డొస్తూ ఉంటుంది మనకి. ఇక్కడ కూడా ఐరన్ది పడకుండా చూసుకోవాలి. చూసారు కదా, జిప్ కుట్టడం అయిపోయింది. అక్కడ మడిచి మనం కుట్టడానికి మిషన్ లాగలేదు, అక్కడ మనం చేతి కుట్టేసేయచ్చు ఐరన్ జిప్ దగ్గర. ఇప్పుడు బ్లాంకెట్ కుట్టుకోవాలండి. దానికి చెప్పాను కదా, మనకి నైటీ క్లాత్ కొంచెమే మిగులుతుంది. ఆ క్లాత్ని మనం ఇలాగ ఫోల్డ్ చేసి మనం కుట్టేసుకొని సెంటర్లో ఆ మిగిలిన క్లాత్ని ఇప్పుడు దాన్ని బ్లాంకెట్ కింద కుట్టేసుకోవచ్చు. దగ్గర దగ్గర 1.5 ఇంచ్ వరకు ఉండేటట్టుగా కట్ చేసేసుకుని మనం కుట్టుకుంటూ వచ్చేయడమే. మనకి ఎంతవరకు కావాలో చూసుకుని అంతవరకు మనం కరెక్ట్గా మనకి హైట్ సరిపోయిందా లేదో చూసుకుంటూ కుట్టుకోవాలండి, కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని కుట్టేసుకోవాలి మనం బ్లాంకెట్. చూసారు కదా, ఇలా పెట్టుకుని మనం కుట్టేసుకోవడమే. ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసిందామని మనకి ఇటుపక్క లెఫ్ట్ వైపు ఉండాలి. ఓపెన్ రైట్ వైపు కంటే జిప్ దగ్గరగా పెట్టి కుట్టేసుకోవాలి. 2 ఫోల్డ్ చేసుకుని పైన కూడా కొంచెం మర్చుకోవాలండి. పైన 1/2 ఇంచ్ లోపలికి మడిచి మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి అప్పుడు కుట్టుకోవాలి.
చూసారు కదా, కింద ఒక 1.5 ఇంచ్ వరకు మనం బ్లాంకెట్ని అడ్డంగా కూడా ఒకసారి కుట్టుకోవాలి. వచ్చి అక్కడ మళ్ళీ అలాగా అడ్డంగా కుట్టుకుని రఫ్ లాగా వేయాలండి. తిరిగి రఫ్ లాగా వేయాలి. ఇప్పుడు షోల్డర్స్ స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ షోల్డర్స్. దానికి బ్యాక్ మన వెనకతల తిప్పడానికి కుట్టాం కదా, దాన్ని ఇలా పెట్టుకుని ముందుకు పెట్టుకుని మనం అంటే స్ట్రైట్గా పెట్టుకుని స్టిచ్ చేసుకుని అప్పుడు వెనక్కి తిప్పాలండి. బటన్ నెక్ అనమాట. అలా చేస్తే కనుక మనకి నెక్ ముందుకు రాకుండా ఉంటుంది. అప్పుడు చూస్తారు కదా, అలాగా మనం లోపలికి మడిచే ముందే మడవకుండానే దాన్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసి ఫ్రంట్కి పెట్టి కుట్టేసుకోవాలి. బ్యాక్ అది మటుకు స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. మనం కుట్టాక అది అప్పుడు లోపలికి ఫోల్డ్ అవుతుంది. అప్పుడు మనం చేతి కుట్టేసుకోవచ్చు. అంతేనండి. 2వ వైపు షోల్డర్ కూడా ఇలా కుట్టేసుకుంటే మనకు అయిపోద్ది. షోల్డర్ స్టిచ్చింగ్ అయిపోయింది. నైటీ బ్లాంకెట్ అయిపోయింది, జిప్ అయిపోయింది, షోల్డర్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది.